అందరికీ నమస్కారం. ఈరోజు మనం విజయనగరం డిస్ట్రిక్ట్ కొత్తవలస మండలం గొట్లం గ్రామం దగ్గర ఉన్నాం. ఇక్కడైతే మేము డ్రాగన్ ఫ్రూట్ తోట వేయడం అనేది జరిగింది. మనం ఈ డ్రాగన్ ఫ్రూట్ తాలూకా కొమ్మలు అనేవి కేవి రమణారెడ్డి గారి దగ్గర నుండి తెచ్చుకోవడం జరిగింది. ఆయన అనంతపురం జిల్లా గార్లదిన్న మండలం మార్తాడు గ్రామంకి చెందిన వారు. ఆయన తోట నుండి మనం కొమ్మలు తెచ్చుకొని ఇక్కడ నాటడం అయితే జరిగింది. మనం మొక్కలు నాటింది అయితే ఫిబ్రవరి 7th. ఈ రోజుకి ఇవి 5 నెలల తోట అయింది. మాకైతే ఈ తోట దగ్గర 4వ నెల నుండే పువ్వులు కాయడం అయితే మొదలైంది. ఈ 5వ నెల వచ్చినప్పటికీ పళ్ళు కూడా రావడం జరిగింది. సుమారుగా 10 నుండి 15 పళ్ళు వరకు మనం చూడొచ్చు ఈ తోటలో. రండి మా తోటను చూపిస్తాను. సో ఇవన్నీ డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు. ఒకసారి దగ్గరికి వచ్చి చూడండి. లైక్ కొమ్మలు అనేవి ఎంత హెల్దీగా ఎంత పర్ఫెక్ట్గా పెరుగుతున్నాయో. ఇలా చూసినట్టయితే మీకు కొన్ని పువ్వులు కూడా కనిపిస్తాయి. ఇదంతా మనమైతే ఆర్గానిక్ పద్ధతిలో పండించడం జరుగుతుంది. మీరు చూసినట్టయితే ఇలా ఎరువులు పేడగెత్తం అన్నీ వేసి పెంచుతున్నాము. చూడండి, ఇక్కడ కొత్తగా వస్తుంది పువ్వు. చూడండి, మా తోటలోని మీకు కాయలు అయితే చూపించబోతున్నాను ఇప్పుడు. రండి నాతో పాటు. చూడండి, ఇక్కడ మనకి ఇలాంటి కాయలు అయితే సుమారు ఒక 20 దగ్గర ఉన్నాయి ఇప్పుడైతే తోటలోని. చూడండి, ఈ కాయ అయితే మనకి 4వ నెలలో ఈ ఫ్లవరింగ్ అనేది రావడం అయితే జరిగింది. ఇప్పుడు కరెక్ట్గా 5వ నెలకి మనమైతే ఫ్రూట్ ఫార్మేషన్ అయితే చూస్తున్నాం ఇక్కడ. సో అలానే మీకు ఇంకోటి కూడా చూపిస్తాను, మా తోటలో వచ్చిన మొదటి పండుని. రండి చూద్దాం. రండి, ఇలా ఇక్కడ మా తోటలో పండిన మొదటి పండు ఇది. కంప్లీట్గా ఫ్రూట్ కింద మారింది. ఈరోజు మనం దాన్ని కోయబోతున్నాం. హెల్దీ ఆర్గానిక్గా పండించిన డ్రాగన్ ఫ్రూట్ని అయితే మనం ఈరోజు మొదటిసారిగా కోసాం ఈ తోట నుండి. చూడండి. సరే, ఇప్పుడు మీకు ఫ్లవరింగ్ అయితే చూపించబోతున్నాను. రండి నాతో పాటు. చూడండి, ఇక్కడ ఎంత చక్కగా వచ్చాయో. ఒక్కదానికే 2 పువ్వులు అనేవి వచ్చాయి. ఇలాంటివి ఈ తోటలో అయితే ఇప్పటికీ సుమారుగా ఒక 60 నుండి 70 పువ్వుల వరకు ఉన్నాయి.